వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, వైవి సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్ చర్చిస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కేంద్ర కార్యాలయం నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, యశ్వాతి, కొద్దిసేపటి క్రితమే వైసీపీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ సమావేశం మాజీ సీఎం అదేవిధంగా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైసీపీకి సంబంధించిన లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి, గురుమూర్తితో పాటు తనుజారాణి హాజరయ్యారు. రాజ్యసభ నుంచి వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలు కూడా హాజరైన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా రానున్న పార్లమెంట్ సెషన్స్ లో వైసీపీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే గత పార్లమెంటు సెషన్స్ లో డీలిమిటేషన్ తో పాటు మహిళా బిల్లులకు సంబంధించి అర్ధాంతరంగా వీగిపోయిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో కూడా డీలిమిటేషన్ తో పాటు మహిళా బిల్లులు ఆమోదించేలా కసరత్తును ప్రారంభించింది. ఇదే సమయంలో వైసీపీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం కావటం భవిష్యత్తులో అంటే రానున్న సెషన్స్ లో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చ సాగుతున్న నేపథ్యం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ సెషన్స్ సందర్భంగా డీలిమిటేషన్ కి సంబంధించి పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని వైసీపీ చెప్పింది. అదేవిధంగా మహిళా బిల్లుకు కూడా పూర్తి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా చేసే పార్లమెంట్ సెషన్స్ లో కూడా రెండు బిల్లులకు సంబంధించి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అటు శాంతి భద్రతల సమస్యలు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అటు సాయికృష్ణతో పాటు క్రాంతి కుమార్ ఇష్యూస్ కూడా పార్లమెంటు సెషన్స్ కు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లో ఈ సమావేశాలు ముగిసిన అనంతరం అంటే లోపల ఏ చర్చ జరిగింది, ఏం జరిగిందనే విషయాలు కూడా బయటకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.